నమస్తే 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 ఎట్లున్నారు అంతా? హౌ ఆర్ యూ గైస్? వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు 6th జనవరి మండే 10:20 అవుతుంది. ఓకే, మీరందరు బాగున్నారు అనుకుంటున్నా. ఒక ఫ్రెష్ డేతో స్టార్ట్ చేద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే నేను రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నా. ఈరోజు బయలుదేరుతున్నా, రేపు హైదరాబాద్కి వస్తా. 3 వీక్స్ ఉంటా, మళ్ళీ రిటర్న్ వస్తాను. నాకు కొంచెం వేరే పనులు ఉన్నాయి. సో 3 వీక్స్కి హైదరాబాద్లో ఉంటాను అనమాట. బట్ ఎనీవే, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 1000 సబ్స్క్రైబర్స్ అయినారు. ఐ లవ్ యూ ఆల్. మీరు అనుకొని ఉంటారు వీడియో కూడా తెలుగు ట్రేడర్ ఏదో వీడియోలు పెడుతున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకొని చూద్దాము, ఏదో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ ఓవరాల్గా ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ యూ యాజ్ స్కిల్స్ యాజ్ పాసిబుల్. నేను ఫ్యూచర్లో ఇంకా మీకు బెటర్, నా వల్ల మీకు ఉపయోగం డెఫినెట్గా అవుతుంది అనుకుంటున్నా. సో మీరు నమ్మకంతో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. సో ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ మనం కమ్యూనిటీ పెద్దది చేద్దాం. ట్రేడింగ్ ఒకటే కాకుండా ఇంకా మంచి మంచి థింగ్స్ చేద్దాం. ఫ్యూచర్లో మేబీ మీటప్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే చిన్న పిన్కగాన్ని, అంటే చిన్న ఏమంటారు, ఒక చిన్న ఆకు మొక్కని 1000 రాగానే ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అనుకోవచ్చు మీరు. బట్ లెట్స్ హోప్, లెట్స్ మేనిఫెస్ట్ థింగ్స్ అండ్ లెట్స్ హోప్ అంతా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనం ఈరోజు ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఓకే, చలో గైస్, నిఫ్టీ 50 ఓపెన్ చేసిన స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ చూసుకుందాం ఏం జరుగుతుందో. 27 సెప్టెంబర్ నుంచి కిందికి పడుతుంది, సపోర్ట్ చూసుకుంటుంది, కిందికి పడుతుంది, రెసెస్ జరుగుతుంది, కిందికి పడుతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పడుతుంది, 9:15 ఏమో కానీ కింద ఉంది. తర్వాత లాస్ట్ 3 డేస్ పైన ఉండే, మళ్ళీ నిన్న ఫ్రైడే రోజు కింద పడ్డది, ఈరోజు కూడా కింద పడి ట్రై చేసింది కానీ మళ్ళీ ఈఎంఏ పైకి వెళ్ళిపోతుంది. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇది ఇట్లనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దాటింది అనుకోండి, ఈరోజే 24,092 దాటితే నిజంగా చెప్తున్నా ఇట్లా రాకెట్ అయిపోతుంది. అట్లీస్ట్ ఈడి దాకా అయితే వస్తుంది డెఫినెట్గా. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇంకా ఈడి దాకా ఫాస్ట్గా 25,000 కష్టం. కానీ ఈరోజు పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, లేదనుకోండి ఒకసారి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో చిన్నగా మనం ఒక ట్రెండ్ లైన్స్ గీసుకుందాం. సింపుల్, నా ట్రేడింగ్ మీరు అన్ని వీడియోస్ చూడండి, నేను ఏం కాంప్లెక్స్ థింగ్ చెప్పా, వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది మొత్తం సపోర్ట్ జోన్. సో ఈ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం వీడి దాకా పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఇదైతే ఈజీ, అది ఇక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఈడి దాకా పడుతుంది. ఈడి దాకా అయితే 95% పడుతుంది, 95% పడుతుంది. ఈడి దాకా అయితే 85% పడుతుంది. ఓకే, సో మనము గీసుకున్నాం, ఇది తీసేసామా కానీ. ఓకే, డే చార్ట్లో కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది. ఏది తెలుసా, ఈ జోన్ ఒక సపోర్టే. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఈ జోన్ లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు 4 అవర్స్లో చూసుకుందాం ఏం జరుగుతుందో. 4 అవర్స్లో ఇది జరుగుతుంది. ఈరోజు క్యాండిల్ ఇది చూడండి. ఇది కాదు, చూపిస్తాగండి ఈరోజు క్యాండిల్. పేషెన్స్గా మొత్తం వీడియో చూడండి, మీకు మొత్తం దిమాగ్ సైకాలజీ మొత్తం అర్థమైపోతుంది. మీరు కూడా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, పైసల్కా కమాల్ హయ్యే. స్కిల్స్ ఇంపార్టెంట్ గా నిజంగా చెప్తున్నా. నేను ట్రేడింగ్ చేసి ఎట్లా అయిపోయిందంటే ఇంకా అర్థమైపోతుంది కొన్ని థింగ్స్. ఓకే, కొన్నిసార్లు డెఫినెట్గా మనం అనుకోని సిచ్యువేషన్స్లో లాసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం క్లెవర్గా తక్కువ లాసెస్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఇది 4 అవర్స్ క్యాండిల్ 30 minutes ఇట్లా నడుస్తుంది. నైస్. ఓకే గైజ్, ఇక్కడ కింద ఏరియా ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే నేను కింద ట్రేడ్ తీసుకుంటా. ఈ కింద ఏరియా బ్రేక్అవుట్ అయింది, కింద పడ్డది అనుకోండి, ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇగో ఈ ట్రెండ్లన్నీ గీసుకున్నాం కదా, పైనదే పెట్టుకుందాం. ఓకే, ఈ పైన ఏరియా బ్రేక్అవుట్ అయ్యే క్యాండిల్ ఎండ్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, లెట్స్ సీ, 50% ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ నాకు పైకే వెళ్తుంది అనుకుంటున్నా, కానీ చెప్పలేం, వెయిట్ చేద్దాం, టెన్షన్ లేనేగా. ఇప్పుడు మన ప్రో స్కాల్పింగ్ 5 minutes క్యాండిల్, 5 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేసుకున్నాం. ఎప్పుడు చూద్దామా, ఈరోజు ఎంత 6th కదా, కిదరేతు 6th. ఇగో చూడండి 5 minutes చిన్నగా కిందికి పడ్డది, తర్వాత పెద్ద క్యాండిల్ పైకి పోయింది, రబక్క రివర్స్ వచ్చింది,
రివర్స్ పెద్ద గ్రీన్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ సారీ. బట్ దాన్ని సపోర్ట్ చేసుకుని మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ కింది కొని ట్రై చేసింది కానీ రప్ప పైకి పోయింది, మళ్ళీ సపోర్ట్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. అయ్యో ఈ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది గైస్, ఇప్పుడు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ చూద్దాం. సైడ్ వేస్ ఒకటైతే దిమాకరం. యూజువల్లీ ఏమవుతుంది తెలుసా, మార్కెట్ స్ట్రాంగ్గా 2-3 రోజులు మూవ్ అయితే సైడ్ వేస్ అయిపోతుంది అనమాట మార్కెట్. ఓకే, సో చూద్దాం. ఇదైతే సపోర్ట్ జోన్స్ మనకి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే కింది ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. యాడ్ చేసుకుందాం. మనం ఆల్వేస్ చేసినట్టు 3 చార్ట్లు ఓపెన్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్లో నిఫ్టీ పెడతాం, మధ్యలో నిఫ్టీ కాల్ ఒకటి యాడ్ చేసుకుంటాం, రైట్ సైడ్లో నిఫ్టీ పుట్ ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది 1 మినిట్కి షిఫ్ట్ చేద్దాం. చలో 1 మినిట్లో అయిపోయింది. దిస్ ఈజ్ హౌ అవర్ క్యాండిల్ ఈస్. చూడండి గైస్, పుట్ సైడ్ ఛాన్సెస్ ఉంది గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే నేను పుట్ సైడ్ బై చేస్తాను. ఎందుకు తెలుసా, దర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఉంది. చూద్దాం, యాడ్ చేసుకునేది పెట్టుకుందాం. కస్టమర్ కేర్గా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా. ఓకే గైస్, చూడండి ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కిందికి పడిపోతుంది ఈ జోన్. సో ఐ విల్ బి రెడీ విత్ పుట్ సైడ్. సింపుల్. ఈఎంఐ కిందికి వస్తే వి విల్ డిసైడ్. ఓకే, బట్ చాలా స్లోగా మూవ్ అవుతుంది గైస్. చూడండి మరీ స్లోగా మూవ్ అవుతుంది. ఇది పడితే నాకు తెలిసి ఒక చిన్న మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. చూద్దాం. ఈ ఏరియాలో తీసుకుంటే బాగుంటుండే. నేను కొంచెం ఎర్లీ లాగా ఏం చేస్తుంటే ఇగో ఇది తీసుకుంటుండే. ఎందుకు తెలుసా, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే సో దేర్ ఇస్ డెఫినెట్లీ పాసిబిలిటీ దట్ ఇంకో క్యాండిల్ కింద పడ్డది. ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తుంది. ఒక రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది నాకు కానీ చలో ఒక రిస్క్ తీసుకుందాం గైస్. ఇది ఒక 500 ప్రాఫిట్ అంటే రిస్కే. ఇది ఈఎంఐ కన్నా కింద వస్తే వి విల్ డిసైడ్. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు కూడా ఈ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది, ప్రీవియస్ క్యాండిల్. ఈ క్యాండిల్ కూడా కింద పడితే ఒక మంచి 1,500 ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఓకే, ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అవ్వకపోతే కష్టం. చూడండి ఇంత నీట్గా అనిపిస్తుంది. ఇది ఇంత మంచి క్యాండిల్, ఇది ఇప్పుడు ఇది బ్రేక్ అయితే కిందికి పడిపోతుంది. చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ గైజ్ ఇది నాది. మీరు చూసుకున్నట్లయితే ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఆర్డర్స్లోకి వెళ్తే ఇదే ఒకటే ట్రేడ్. ఓకే, మార్కెట్ మొత్తం మళ్ళా రెడ్లోకి వెళ్ళిపోయింది. వీడియో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బ్రేక్అవుట్ ఇంపార్టెంట్ గైస్. సైడ్ వేస్ అయితే కొంచెం కష్టం, చాలా స్లో. ఈ మంచి మూవ్ ఇచ్చింది, ఈ మూవ్ కొంచెం స్లోగా అవుతుంది. కమాన్, బ్రేక్అవుట్ అయిపోయి కిందికి పడితే వీడి దాకా వస్తుంది. 23,948 దాకా వస్తుంది. ట్రై చేద్దాం ఇక్కడ దాకా క్యాప్చర్ చేయడానికి. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ క్యాండిల్స్ అనేది చూడండి కదా, అన్ని ఇండిషన్ క్యాండిల్స్. పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వస్తుంది. ఒకసారి 5 మినిట్స్ ఎట్లుందో చూసుకుందాం. 5 మినిట్స్లో అయితే బులిష్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. స్ట్రాంగ్ ఒక మూమెంట్ వస్తే బాగుంటుండే. నేను ఇక్కడ తీసుకుంటుండే 125 దగ్గర, ఎందుకంటే ఈ క్యాండిల్ చూడండి ఎట్లా ఉందో. నేను లేట్ లాగిన్ చేసిన కాబట్టి ఇది మిస్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. నైస్. ఒక 1,500 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము గైస్ ఈ ట్రేడ్లో, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంది. చూడండి మార్నింగ్ నుంచి ఇక్కడిక్కడనే తిరుగుతుంది. సో పెద్ద ప్రాఫిట్లు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోవాలి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే చూడండి ఈ ప్రీమియం ఫాస్ట్గా పైకి అవుతుంది. ఎస్, బ్రేక్అవుట్ అయిపో. 1,000 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 1,300. నైస్. 1,300, 1,500కి నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. 1,700. చలో ప్రాఫిట్ బుక్ గైస్. నేను ఇక్కడ దాకా కూడా వెయిట్ చేయొచ్చు, కానీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను ఎందుకంటే సైడ్ వేస్ ఉంది మార్కెట్, మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి కొంచెం ఇట్లా పైకి వెళ్ళిపోతే ఇది కింది పడిపోతుంది. చూడండి ఇఫ్ ఇన్ కేస్ కింది పడితే కొంచెం ఇట్లా పైలంగానే ఇది చూడండి ఇంత కిందికి వచ్చేసింది. చూడండి ఇగో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఎడ్జ్ దగ్గర ఉంది, బట్ స్టిల్ ఇంత బ్యాక్ వచ్చేసింది. సో అందుకోసం నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, బికాజ్ వీఆర్ స్కాల్పర్స్.
ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది కదా, 1600 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ వస్తే బయింగ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది గైస్. ఇక్కడ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక బయింగ్ వచ్చింది అనుకోండి, ఇగో ఈఎంఐ దాకా వస్తుంది. ఈఎంఐ దగ్గరకు వచ్చినప్పుడు ఈఎంఐ దాకా వచ్చేదాకా బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే అక్కడ మళ్ళీ ఒక సెల్లింగ్ చేయవచ్చు. నేను ఒకసారి ఇంకొక చార్ట్ ఓపెన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, మంచిగా ఇక్కడ నేను సెల్ చేసిన గైస్. నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం గజిబిజి ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ కిందికే పడుతుంది. ఇది అన్నోన్ టైం అంటే చెప్పలేని సిచ్యువేషన్స్లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మనం ఒకసారి ఇది ఓపెన్ చేసుకుందాం. నిఫ్టీ 50 ఇట్లా నడుస్తుంది. మనం అనుకున్నట్టే ఇటు దాకా వచ్చింది, కానీ మనం జల్దీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. షుడ్ హ్యావ్ వెయిటెడ్, మేబీ నాట్. ఓకే, అసలు కిందికి అయితే పడుతుంది గైస్. ఇప్పుడు నేను కొన్నాను, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేస్తా. ఇది సపోర్ట్ జోన్ కదా, ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. సో ఐ విల్ ట్రై టు సీ ఫర్ కాల్ ఆపర్చునిటీస్. ఓకే, ఒక కాల్ ఒకటి మంచిగా హోల్డ్ చేసుకుంటే పైన దాకా హోల్డ్ చేయవచ్చు, బట్ ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది చూడండి, మొన్న క్యాండిల్ ఇది జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ మళ్ళీ జోన్ లోపలికి రానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఫాస్ట్ ఫాల్ వస్తుంది. ఈ కింద ఎండ్ అవ్వాలి, ఎండ్ అవ్వకుండా పైకి వెళ్తుంది చూడండి. ఇది ఇక్కడ ఎండ్ అవుతే ఇప్పుడు తీసుకోలేము గైస్. నేను ఇంకొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకుంటా. ఐ పాజ్ ద వీడియో అండ్ ఇంకొక ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, వీడియో మరీ లెంత్ అయిపోతుంది, అందుకోసానికి నేను షార్ట్ చేస్తున్నా, సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని. అందరూ ఫుల్ వీడియో చూడాలి. నేను 1 hour వీడియో పెడుతుంటే మీరు చూడట్లేదు గైస్. నేను పెడతా, మీరు చూస్తా అంటే నేను మొత్తం రికార్డ్ చేస్తాను టోటల్గా. ఓకే, ఇప్పుడు తీసుకోలేం. ఈవెన్ ప్రీమియం మన డైరెక్షన్లో మూవ్ అవుతున్నా ఇప్పుడు తీసుకోవద్దు కూడా. ఎందుకంటే చూడండి, ఇది కంటిన్యూస్గా ఫాలో అయింది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, మేబీ ఇది వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పడితే ఇక్కడ కూడా నాకు సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి కూడా నాకు రివర్సల్ పైకే పోతుంది అనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ బుక్ చేసుకున్నాం 152, 162. ఓకే, సూపర్ క్యాండిల్ గైస్ ఇదైతే. బాబా, బట్ ఐ విల్ నాట్ టేక్ ప్రీమియం ఇదే ఉందని. ఏ టైంలోనే రపక్కని పైకి వెళ్ళిపోవచ్చు. నేను అందుకోసం ధైర్యం చేయట్లేదు ఇక్కడ. బట్ ఈ క్యాండిల్ అయితే క్రేజీ ఉంది గైస్. ఇప్పుడు కొంచెం వీడి దాకా బ్యాక్ పోతే ఇది మొత్తం వీడి దాకా పడుతుంది చూడండి. ఏం మ్యానిపులేషన్ ఉంది, చూపి చెప్తా చూడండి. మ్యానిపులేషన్ ఎట్లుందో. రపక్కమని కింద పడ్డది. ఈ క్యాండిల్ చూసి, ఇంత పెద్ద క్యాండిల్ చూసి ఏమనిపిస్తుంది, అరే కింద పడిపోతా అనిపిస్తుంది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఈడేమనిపిస్తుంది, అరే మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయిపోతున్నా అనిపిస్తుంది. మళ్ళీ ఈడ కింద పడుతుంది. సో యా, అది పాసిబిలిటీస్. మార్కెట్ అయితే క్రేజీ పడుతుంది కదా. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ కిందికి పడుతుంది. ఎందుకు స్వామి, ఎందుకు పడుతున్నావు? మార్కెట్ కిందికి పడవద్దు కదా. 30 minutes క్యాండిల్ కిందికి వచ్చింది, పైకి పోయింది, కిందికి వస్తుంది. జోన్ బ్రేక్అవుట్ అయింది. ఐ థింక్ ఒక రిస్క్ తీసుకోవచ్చా, వెయిట్ చేద్దాం. నాకు ఇది బయింగ్ జోన్ గైస్, ఇక్కడ తీసుకోలేను. మీరు కూడా చూడండి, కిందే పడుతుంది కదా అని కొత్త వాళ్ళు తీసేసుకుంటారు ఇక్కడ. బట్ మేబీ ఇప్పుడు పని చేయవచ్చేమో, ఇప్పుడు నీకు ప్రాఫిట్ రావచ్చేమో, కానీ సైకాలజీ డిస్టర్బ్ అయింది అనుకోండి, నువ్వు ప్రతిసారి అదే చేద్దాం అనుకుంటే అప్పుడు నీకు పెద్ద లాసెస్ అవుతాయి. సో అందుకోసం వెయిట్ చేయండి. ఓకే, నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ దాకా వచ్చేదాకా. ఎప్పుడంటే ఒక చిన్న రిజెక్షన్ వచ్చి, రెడ్ క్యాండిల్ వచ్చి, ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే నాకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పోతూనే ఉంది గైస్. ఒక కిందికి వచ్చి పైకి వెళ్తే నాకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. లేదనుకోండి సబక్ మన కింద పడితే పెద్ద లాస్ అవుతుంది. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, బట్ ఇది అసలు ఆగట్లేదు గైస్, పోతూనే ఉంది. అమ్మ, తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఈ క్యాండిల్ చూడండి గైస్, ఫుల్ రెడ్ క్యాండిల్ ఇది. చలో ఈఎంఐ దాకా ఈఎంఐ నుంచి కావాలంటే రిజెక్షన్ తీసుకుంటాం మళ్ళీ.
ఇది ఆగట్లే గైస్, మళ్ళీ పోతుంది చూడండి. నేను ఇప్పుడు కొన్నాను అనుకోండి, రపక్కని కింద పడుతుంది. మనం చూసేటప్పుడేమో మన డైరెక్షన్లో పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ కొనగానే రపక్క కింద పడుతుంది. బట్ క్రేజీ మూవ్ అయింది, గుడ్ మూమెంట్. పుట్ సైడ్ ప్రీమియం పోతలే, అసలు తగ్గుతలేదు. ఇది పడితే ఇంకో 15 EMI దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి లేదు ఇందాక, మళ్ళీ 15 EMI దగ్గరికి వస్తుంది అది. ఇది 30 minutes క్యాండిల్ గైస్, పడుతుంది గైస్. తీసుకోవాలని ఉంది కానీ అది సడన్గా రిజెక్షన్ వస్తే కవక్కని కింద పడుతుంది, మన ప్రాఫిట్ మొత్తం వెళ్ళిపోతాను వెయిట్ చేస్తున్నాం. రిస్క్ తీసుకుందాం అంటారా? ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్. 30 minutes క్యాండిల్ చూస్తే అయితే కింది పడిపోతుంది, ఇగో వీడి దాకా పడుతుంది. షెల్ వి టేక్ రిస్క్లో రాసుకుందంటారా? 10:30 అవుతుంది టైము. ఇది పైకి వెళ్తున్న ప్రీమియం అంత ఫాస్ట్గా కిందికి పడతలే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఒక రిస్క్ తీసుకుందామా గైస్? చలో పైకి వెళ్తుంది, గుడ్. ఇప్పుడు ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే నేను బై చేస్తాను. ఓకే, సింపుల్, నైస్. ఈ ప్రీమియం చూడండి పడట్లే అసలు, ఎంత పైకి పోయినా అంత ఫాస్ట్గా కింద పడాలి. ఒక రిస్క్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ, బట్ చలో ఒకటి తీసుకుందాం గైస్. పైకి అయిపోయినా 225. చలో తీసుకున్నాం, మళ్ళీ పైకి పోయిందా. చలో 2000 దగ్గర ప్రాఫిట్ చూపిస్తుంది, నైస్. చలో మరీ ఎక్కువ అయిపోయింది అనుకుంటా నేను తీసుకున్నాను, బట్ ఇట్స్ ఓకేలే. చలో 2400 ప్రాఫిట్, నైస్. ఇంకొంచెం సపోర్ట్ జోన్కి అది వస్తుంది కాబట్టి రిస్క్ ఉంది. ఇక్కడ జోన్ దగ్గరకు వస్తుంది చూడండి. చలో ఒక 3000 అన్న ప్రాఫిట్ ఇచ్చిపో, నైస్. ఓ 2900, 2700, సూపర్. 2800, 3000 ప్రాఫిట్ బుక్డ్ గైస్. నీట్. ఎందుకు సెల్ చేసిన అంటే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, అందుకే సెల్ చేసేసిన. సో 2 trades అయినాయి గైస్, 3300 ప్రాఫిట్ ఉంది. మీరు చూసారంటే ఎంత క్లీన్గా నేను వెయిట్ చేసి ఇది ఒకటి ఫెయిల్ అయింది చూడండి. 2 trades అయింది, ఓకే. 3000 ప్రాఫిట్ నడుస్తుంది, 3300, ఓకే. వావ్, పడుతూనే ఉంది గైస్ ఇది చూడండి. ఈ జోన్ లోపలికి వచ్చిందంటే మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. దీన్ని వదిలేస్తే ఇడిదాకా వచ్చినా వస్తుంది. ఒక పెద్ద ట్రేడ్ చేద్దామా? ఆగండి, ఇది బ్రేక్అవుట్ అయ్యాక వెయిట్ చేద్దాం. ప్రీమియం చేంజ్ చేసుకుంటా, ఆగండి. అసలు ఇది ఆగట్లే కదా. 900, ఇక్కడ కూడా 900 యాడ్ చేసుకున్నాం, సో దట్ మనకి మూమెంట్స్ అర్థమవుతుంది. పాప చూడండి గైస్, అసలు ఆగట్లే కదా. క్రేజీ ఉంది ఈరోజు మార్కెట్ గైస్. ఇండియా ఫిక్స్ పైన చూడండి, మేబీ అందుకోసానికి గుడ్ ప్రాఫిట్స్ ఇచ్చిపోతుంది. బట్ నేను మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. చూద్దాం సిచ్యువేషన్ బట్టి. ఈ నుంచి సపోర్ట్ తీసుకుంటాను యాజ్ పర్ 30 minutes క్యాండిల్ చూడండి. ఇది ఈ క్యాండిల్ చూసినట్టయితే నాకు మొత్తం వీడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది చూస్తే. దిస్ వాజ్ అట్ 10:15, 95 నుంచి 152 దాకా పోయింది. క్రేజీ. ఒక్కొక్కసారి ఆప్షన్ మైండ్లో హోల్డ్ చేసుకుందాం అనిపిస్తుంది, అంటే పెద్ద ప్రాఫిట్స్ హోల్డ్ చేసుకుందాం అనిపిస్తుంది. కానీ అది ఆప్షన్ బయింగ్ చేసి మైండ్ ఎట్లయిపోతుంది తెలుసా, రపక్క రివర్స్ వస్తుంది గైస్. మీకు అప్పుడు వచ్చిన ప్రాఫిట్ అంతా వెళ్ళిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఇట్లాంటి మార్కెట్స్ ప్రతిరోజు ఉండదు. ఇట్లాంటిదంటే మంచి ప్రాఫిట్స్ ఇచ్చే మార్కెట్, కరెక్ట్ వెళ్ళే మార్కెట్ రోజు ఉండదు. సో అందుకోసానికి మనకు అర్థం కాదనమాట, అందుకోసం హోల్డ్ చేయబుద్ధి కాదు. చలో రివర్సల్ వస్తుంది ఇక్కడిగో, ఈ జోన్ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే నేను మళ్ళీ బై చేస్తాను గైస్ పుట్ని. ఇంకొంచెం కిందికి రా నాయన, ఈ నుంచి పైకి పోకు. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మాత్రం ఒక్క నిమిషం, 5 minutes క్యాండిల్
కింద ఓవర్ లేరు గైస్, కింది పడితే పెద్ద పడే ఛాన్సెస్ అయింది అమ్మా. లెట్స్ సీ గైస్, దేవుడు అనుగ్రహిస్తే మనకు అమ్మ మూమెంట్ దొరుకుతుంది. దేవుడు అనుగ్రహించాలి, అరుణాచలం పాటిస్తాడు. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే మొత్తం పడుతుంది. అంత సులువుగా అయితే ఒప్పుకోరు వీళ్ళు, బట్ గైస్ పాసిబిలిటీస్ ఉంది. ఒక మంచి మూమెంట్ క్యాప్చర్ చేద్దామా? చలో నేను రిస్క్ తీసుకుంటా. మళ్ళా కొన్నా గైస్. ఈఎంఐ కింద, ఈఎంఐ 15 EMI 9 EMI కింద ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇది హోల్డ్ చేస్తా కొంచెం సేపు. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే నాకు షార్ప్ సెల్లింగ్ వస్తుంది. ఈడ యాక్చువల్లీ బయింగ్ జోన్, నేను రిస్క్ తీసుకుంటున్నాను ఇది. ఓకే, యూజువల్లీ నేను ఇక్కడ బై చేయను, ఇది బయింగ్ జోన్, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ ఇది బ్రేక్అవుట్ అయితే నాకు ఒక పెద్ద ప్రాఫిట్ ఇస్తాను ఒకటే దాంతో నేను బై చేసిన. ఓకే, 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 1300, 1700 సూపర్. కమాన్, 2000 ప్రాఫిట్ నడుస్తుంది. సూపర్. 2900 సూపర్. అది 3000, 3700, 4000 సూపర్. ఇంకొకటి 4000. కమాన్, ఇంకొకటి. క్రేజీ మూవ్ గైస్. 3800. కమాన్, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది బ్రేక్అవుట్ చేయి. కమాన్, నైస్. 4000, 5000 ప్రాఫిట్. చలో ప్రాఫిట్ బుక్. క్రేజీ మూమెంట్. ఇది మొత్తం క్యాప్చర్ చేసినాం మనం. గైస్ చూసుకున్నట్లయితే 8000 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్ మనకి ఈరోజు. జస్ట్ 3 ట్రేడ్స్ చేసినాం. 1, 2, 3. ఈ వీడియో చూడండి, మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది చూడండి. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కానీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ ఖాళీ జోన్ ఉంది గైస్, పడే ఛాన్సెస్ ఉంది. ఇంకా ట్రేడ్ చేద్దామా వద్దా ఆలోచిస్తున్నా, బట్ నాకు ఆఫీస్ వర్క్ ఉంది గైస్, అండ్ నేను ఈరోజు కొంచెం ప్యాకింగ్ చేసుకోవాలి. హైదరాబాద్కి వెళ్తున్నా కదా, సో మేబీ నేను ట్రేడ్ చేయకపోవచ్చు. కానీ మార్కెట్ అయితే క్రేజీ ఉంది గైస్, నేను నిజంగా చెప్తున్నా. మీరు మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు. ఎందుకు తెలుసా, ఇది పడితే మొత్తం ఈ ఏరియా మొత్తం కవర్ చేసే ఛాన్స్ ఉంది, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు నమ్మొద్దు, ఇంత పెద్ద క్యాండిడేట్ ఎట్లా వస్తుంది అన్న అనుకోవచ్చు, కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి జోన్ లోపలికి వచ్చేసింది. సో దెర్ ఇస్ అ ఛాన్స్. చూడండి, ప్రీమియం చేంజ్ చేసి ఈరోజు కొంచెం రిస్క్ తీసుకున్నాను, కానీ పని ఉంది. 5 ట్రేడ్స్ కదా, మనకు 5 ట్రేడ్స్ ఛాన్స్ ఉందిలే. అబ్బా మనం ఆపుకునే లోపల వెళ్ళిపోతూనే ఉంది. ఎందుకు పోతుంది తెలుసా, ఇక్కడ కింద ఏం లేదు సపోర్టు, అందుకోసానికి. వెయిట్ చేద్దాం. 3 ట్రేడ్స్ చేసినాం గైస్. 3 ట్రేడ్స్లో 8000 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఫస్ట్ ట్రేడ్లో 1600 ప్రాఫిట్ అయింది. సెకండ్ ట్రేడ్లో ఐ థింక్ ఎంత ప్రాఫిట్ అయింది, 1, 2, 3. ఫస్ట్ ట్రేడ్లో 1600, సెకండ్ ట్రేడ్లో 3000 ప్రాఫిట్ అయింది. ఫోర్త్ ట్రేడ్లో 5000 సంథింగ్, 4000 చేంజ్ అట్లా. ఆహాహా గైస్, పడుతుంది గైస్. 3 ట్రేడ్స్కి ఎండ్ చేయవచ్చు, బట్ నాకు ఈ మూమెంట్స్ చాలా 5 ట్రేడ్స్ మనకు ఉంది కదా ఆపర్చునిటీస్ అని చూస్తాను. లేదంటే నేను ఇప్పటికీ ఇది చేస్తున్నా, ఆర్ఎల్స్ ఎండ్ చేద్దామా, వర్క్ చేసుకున్నాం కదా. చలో ఎండ్ చేద్దాం గైస్, వద్దు. ఓకే, ఆశ ఎక్కువ పెట్టుకోవద్దు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆశపడే ఆడది సుఖపడింది చేరతలేదా. సో మనం సుఖపడదాం, మంచిగా ఉందాం. 3 ట్రేడ్లు చేసినాం. యాక్చువల్లీ ఇంకా 5 ట్రేడ్స్ మనకు ఆపర్చునిటీ ఉంది, అండ్ నాకు క్లియర్గా తెలుసు, అనిపిస్తుంది ఇంకా కిందికి పడతాను, బట్ స్టిల్ నేను వద్దు. చూడండి, ఇప్పుడు ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మనం విల్ ఎండ్ దిస్ డే టుడే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.